మనకు ఏదన్నా ఆపతొస్తే దోస్తుల కాడ చుట్టాల కాడ అప్పు చేస్తాం. ఎవ్వల కాడ పైసలు దొరకకుంటే దుక్నంలా బంగారం కుదువ పెడతాం. కొందరు భూములు ఇండ్లు బేరం పెడతారు, లేదంటే బ్యాంకులో కుదువ పెడతారు. కార్లు బైకులు పెట్టి సుత పైకం తెచ్చుకుంటారు. అప్పటి మందం ఆపతికి దేని మీద 10 రూపాయలు వస్తాయంటే గవి కుదువ పెడుతుంటారు, లేదంటే అమ్మేస్తారు. మరి గీడేం చేసిండ్రంటే ఈ పోలీస్ అన్న పేరు భానుప్రకాష్ రెడ్డి, పట్నంలో అంబర్పేట ఎస్ఐ. కానీ ఇప్పుడు సస్పెండ్ అయ్యిండు. లంచం తీసుకోను డ్యూటీలో లాపర్వా చేసావు కాదుల్లో ఆన్లైన్ లో బెట్టింగ్ లాడిండట. క్రికెట్ బెట్టింగ్ లో పైకం పోగొట్టుకుని దొంగలతనం పట్టుకున్న బంగారం కూడా అమ్ముకున్నాడు. అంటే చూడండిగా ఏడికే అయిపోలే, డిపార్ట్మెంట్ ఇచ్చిన రివాల్వర్ కూడా కనబడతలేదట. బేరం పెట్టి ఉండొచ్చు అంటున్నారు పై ఆఫీసర్లు. పోయిన నెలలో పెద్ద ఆఫీసర్లు పోలీస్ స్టేషన్ చెకింగ్ చేస్తానికి వచ్చినప్పుడు నీ తుపాకీ తెప్పో అంటే ఏవేవో కథలు చెప్పిండట. ఏమున్నది, కేసు రాసి ఎంక్వైరీ చేస్తే ఈ ముచ్చట్లన్నీ బయటపడ్డాయి. ఎమ్మటే సస్పెండ్ చేసారు. కానీ పోలీస్ అయి ఉండి బెట్టింగ్ పెట్టేటోళ్ళని పట్టుకోవాలి గాని మీరే ఆడితే ఎట్లా సారు? రివాల్వర్ కూడా ఏడమిండో గాని కొన్నోడేమన్నా దేశాన్ని ఉద్ధరించే పని చేస్తాడా? నేరాలు ఘోరాలేనా? గసంటోళ్ళ చేతిలో తుపాకీ పెడితే ఏమైతుందో తెలియదా? ఏమిటికొచ్చింది సారు? ఉత్తపుణ్యానికి పైకం బాయే, ఇజ్జత్ వాయే. ఇక ఈ పనివంతుని పేరు బత్తుల శశికిరణ్ రెడ్డి. పట్నంలో IAS IPS ఆఫీసర్ అని ఫేక్ ఐడి కార్డులు చూపించి ధమ్కిలు ఇచ్చి పైసలు గుంజుతున్నాడట. ఎన్కేమడి సెక్యూరిటీ బాడీ గార్డ్స్ కూడా ఉన్నారటోళ్ళు. ఇతను పబ్లిక్ ని నమ్మించడానికి వెపన్ లైసెన్స్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు గన్మెన్లుగా నియమించుకొని ఇక్కడ తిరిగేటప్పుడు బండి మీద సైరన్ పెట్టుకొని తర్వాత ఆ గన్మెన్లతో తిరగటం మూలన ఇంత బిల్డప్ ఇచ్చే వరకు అవతల ఉత్తగానే నమ్ముతున్నారు అన్నట్టు. షేక్పేటలో ఓ జిమ్ ఓనర్ కాడ 18 లక్షలు వసూలు చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దొరకబట్టేండ్రు. మందిని ముంచడానికి రోజుకొకటి తయారైతున్నాడు పో.